తెలంగాణలో ప్రజాపాలన ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి జస్ట్ మనకు ఇంతకుముందే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. సో అప్డేట్ ఏంటి అంటే, ఎవరైతే ఈ స్కీమ్స్కి అప్లై చేసుకున్నారో, ఎవరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేశారో వాళ్ళలో నుంచి ఎవరు అర్హులు అనేది ఎలా డిసైడ్ చేస్తారు, డిసైడ్ చేసిన తర్వాత అర్హుల లిస్ట్ ఎక్కడ డిస్ప్లే చేయాలి, డిస్ప్లే చేసిన తర్వాత ఫైనల్గా ఎవరు అర్హులు అని చెప్పేసి ఎలా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఒక రోడ్ మ్యాప్ అయితే ఇచ్చారండి. సో ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో అప్లై చేసుకున్న దగ్గర నుంచి మీకు స్కీమ్కి ఎలిజిబుల్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందుకోసంగా కొంతమంది అధికారులు స్వయంగా మీ ఇంటికైతే రాబోతున్నారు. సో కొన్ని పత్రాలు అయితే మీరు రెడీ చేసుకోవాలి, ఎప్పుడు వస్తారు, ఇవన్నీ మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మీరు చేయాల్సిన వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం. సో వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. నేను మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. సో నన్ను కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. ఓకేనా, అంతకంటే అవసరం లేదు. చూడండి ఇక్కడ, సో ఇది అప్లికేషన్ కదా, అభయహస్తం అప్లికేషన్, ప్రజాపాలన అప్లికేషన్ ఇది. ఇందులో మనకు 5 స్కీమ్స్ అయితే మెన్షన్ చేశారు. లైక్ మహాలక్ష్మి స్కీమ్ అని, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం చెప్పేసి 1, 2, 3, 4, 5 ఈ 5 స్కీమ్స్కి అప్లై చేసుకున్నాం కదా. సో మనకేంటంటే ఈ అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్లో తెలంగాణ ప్రజాపాలన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ డేటా మొత్తం, ఈ అప్లికేషన్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారనమాట. ఓకేనా, డేటా మొత్తం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. దానికి గవర్నమెంట్ ఈ మంత్ 17th వరకు టైం ఇచ్చింది, అంటే రేపు అనమాట లాస్ట్. ఆల్రెడీ కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ అప్లోడింగ్ ప్రాసెస్ అనేది, డేటా అప్లోడింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో రేపటికి మ్యాక్సిమం అన్ని చోట్ల కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే, ప్రతి ఇంటికి ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళ ప్రతి ఇంటికి కొంతమంది అధికారులు అయితే వెళ్తారు. వెళ్ళి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లో డేటా ఏదైతే ఉందో ఆ డేటా కరెక్టా కాదా అని చెక్ చేస్తారు. ఓకే, సపోజ్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చారు, లేకపోతే మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చారు, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఇచ్చారు. ఓకేనా, సో ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు, కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేసేసి నెక్స్ట్ ఈ స్కీమ్కి మీరు ఇక్కడ అప్లై చేసుకున్న స్కీమ్స్కి, మహాలక్ష్మి పథకం కావచ్చు, లేకపోతే రైతు భరోసా పథకం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు పథకం కావచ్చు, ఏదైతే మీరు అప్లై చేసుకున్న ఆ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ కాదండి అని చెప్పేసి డిసైడ్ చేస్తారు. ఓకే, సో కాబట్టి మీరు ఏ స్కీమ్కి అప్లై చేసుకున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీగా పెట్టుకోవాలి. మీరు ఏ స్కీమ్కి అప్లై చేసుకున్నారో దానికి సంబంధించి డాక్యుమెంట్స్ మీరు రెడీగా పెట్టుకోవాలి. సో వాళ్ళు చెక్ చేస్తారనమాట. చెక్ చేసేసి ఆ స్కీమ్కి మీరు నిజంగా ఎలిజిబుల్ కాదని డిసైడ్ చేస్తారు. దాని తర్వాత ఇలా డిసైడ్ చేసిన తర్వాత, సో ఒక ఇంటికి కాదు కదా, సో ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్తారు. ప్రతి ఇంటికి వెళ్ళేసి కొంచెం డేటా వాళ్ళు ఫీడ్ చేసుకొని, వీళ్ళు కరెక్ట్గా ఇచ్చారు లేకపోతే వీళ్ళు తప్పుగా ఇచ్చారు డేటా అనేది అని వాళ్ళు ఆన్లైన్లో ఫీడ్ చేసుకొని ఫైనల్గా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని, సో వీళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబుల్, వీళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు అని ఒక లిస్టు వాళ్ళు ప్రిపేర్ చేసుకొని అది గ్రామ సచివాలయంలో డిస్ప్లే చేస్తారు. గ్రామ సచివాలయంలో డిస్ప్లే చేసిన తర్వాత ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక, ఆ లిస్టు చూసిన తర్వాత ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే, నేను ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాకపోతే నాకు నాట్ ఎలిజిబుల్ వచ్చింది, చెక్ చేయండి అని చెప్పి మనము అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. సో ఆ అబ్జెక్షన్ టైం కూడా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎవరికి ఏ స్కీమ్ వర్తించింది, ఎవరికి ఏ స్కీమ్ రాబోతుంది అనేది డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఒకవేళ మీకు రైతు భరోసా స్కీమ్ మీరు ఓకే అంటే కనుక మీకు డబ్బులు వస్తాయి 15,000 ప్రతి ఇయర్. లేదు మీరు మహాలక్ష్మి పథకంకి ఎంపిక అయితే కనుక 2,500, అలాగే 500 రూపీస్కి గ్యాస్ సిలిండర్ అవి మీకు వస్తాయి. సో ఇది ప్రాసెస్ అనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ డేటా కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ ఆఫీసర్స్ అంటే అధికారులు మీ ఇంటికి వస్తారు, వాళ్ళు వెరిఫై చేస్తారు. నెక్స్ట్
ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి గ్రామ సచివాలయంలో డిస్ప్లే చేస్తారు. ఎవరు ఏ స్కీమ్కి ఎలిజిబుల్, ఎవరు ఏ స్కీమ్కి ఎలిజిబుల్ కాదని డిస్ప్లే చేస్తారు. అందులో మనకి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మనం అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. అబ్జెక్షన్ టైం పీరియడ్ తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఫైనల్ లిస్ట్ తర్వాత కంప్లీట్ అయిపోతుంది, ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆ స్కీమ్ సంబంధించిన డబ్బులు అయితే మీకు అకౌంట్లో పడతారనమాట. సో ఇది ప్రాసెస్. ఓకేనా? సో మ్యాక్సిమం నేను చెప్పిన పాయింట్స్ అని కవర్ చేశాను. సో అధికారులు ప్రతి ఇంటికి ఎప్పుడు వస్తారంటే రేపు మ్యాక్సిమం రేపు ఆన్లైన్ డేటా ఎంట్రీ కంప్లీట్ అయిపోతుంది కదా. సో ఇమీడియట్గా అధికారులు అయితే స్టార్ట్ చేస్తారు, మీ ఇంటికి రావడం స్టార్ట్ చేస్తారు. ప్రతి ఇంటికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.